శ్రీగురుభ్యో నమః. గజాననం పార్వతీప్రియనందనం మోదకప్రియం గరికమాళాశోభితం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాశిష్యులు తులారాశి వారికి తెలియజేస్తూ, ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం వ్యయం విషయాల్లో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. అయితే ఆదాయం బాగుంది. తులారాశి వారికి అష్టమంలోంచి గురు ప్రభావం వెళ్ళిపోయి మంచి స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి అన్ని విధాలా చాలా చక్కగా ఉంటుంది. తర్వాత శత్రుస్థానంలో శని ప్రభావం వల్ల చిన్న చిన్న సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంది. నరాలకు సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉంటుంది. హృదయానికి సంబంధించిన మానసికంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండే సమయము. అయినా గురు ప్రభావం వల్ల ఈ యొక్క తులారాశి వారికి అన్ని విధాల గురు ప్రభావం మనకి చేకూరుస్తూ ఉంటుంది. చిన్న చిన్న సమస్యలున్న నివృత్తి చేసే పరిస్థితి గురు ప్రభావానికి ఉంది. అటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా ఆ తులారాశి వారికి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ చాకచక్యంగా గురు ప్రభావం వల్ల ఎదురుకు వెళ్ళే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఏదైనా ఒక చిన్న సమస్యలు వచ్చినట్టయితే పెద్దవాళ్ళతో సంప్రదించుకుని మీరు చేసుకోవటం చాలా మంచిది. ఎంత చదివినప్పటికీ కూడా జ్ఞాపక శక్తికి అంత తక్కువగా ఉండి మార్కులు కాస్త తక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వినాయకుడి గుడికి 21 రోజు వరుసగా వెళ్ళినట్టయితే తప్పనిసరిగా మనకి పరీక్షల్లో ఉత్తీర్ణత పొందడము, ఉద్యోగ సంకల్పం నెరవేరడము, గృహయోగము నెరవేరడము, ఏదైనా ఏ వృత్తి చేసినప్పటికీ కూడా వారికి అనుకూలత ఏర్పడము, మంచి మంచి కాంట్రాక్టులు మనకి లభించడము, ఇవన్నీ కూడా అవకాశాలు లభింపచేస్తూ ఉన్నాయి. తులారాశి వారికి ఈ సంవత్సరము అదృష్ట సంఖ్య చక్కగా 2. అదృష్ట రోజు సోమవారం. తులారాశి వారికి ఈ సోమవారం రోజున ఏదైనా ఒక శివాలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సంకల్పం చేసి నువ్వుల నూనెతో నందీశ్వరుడి దగ్గర ఒక దీపం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసినట్లయితే ఆ శని ప్రభావం పోతుంది. ఆరోగ్య విషయాల్లో భంగపాట్లన్నీ కూడా నివృత్తి జరుగుతాయి. అనుకున్న పనులన్నీ కూడా లభింపచేసే అవకాశాలు ఉంటాయి. పెద్దవారి యొక్క పరిచయాలు కూడా మనకు సానుకూలత ఏర్పడుతూ ఉంటుంది. నమస్కారం అండి.